అనామిక అత్తగారైన శారద అనామికని ఎప్పుడూ తిడుతూ ఉంటుంది. ఒక్క పని సరిగ్గా చేయవు, ఎంత తెలివి తక్కువగా ఎందుకుంటావో నాకు అర్థం కాదు. నీకంటే ఆ పరమానంద శిష్యులే నయం, నువ్వు వాళ్ళని మించిన శిష్యురాలాగా ఉన్నావు. ఎందుకు అత్తయ్య ఎప్పుడు నన్ను తెలివి తక్కువదని తిడతా ఉంటారు? తిట్టక ఏవనాలమ్మా నిన్ను? మహారాణివి, తెలివైన దానివని పొగడాలా? అనామిక ఏడుస్తూ, రేపటి నుంచి పనులన్నీ నేను సక్రమంగా చేయకపోతే అప్పుడు నన్నండి, రేపటి నుంచి ఇంటి పనులు మొత్తం నేనే చేస్తాను, మీరే అప్పుడు అంటారు నేను తెలివైన దాన్ని అని అంటుంది. అలా మాట్లాడి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రేపొద్దునిది ఏ గనకార్యం చేసుద్దో ఏమో, దీని తెలివి తక్కువ తనంతో రోజుకొక దినగంటలా గడిసిపోతుంది. దేవుడా, నువ్వే మమ్మల్ని కాపాడాలయ్యా. మరుసటి రోజు ఉదయాన్నే అనామిక నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి పొయ్యి వెలిగిద్దామని కట్టెల కోసం వెతుకుతుంది. అక్కడ కట్టెలు కనిపించకపోవటంతో ఎదురుగా ఉన్న చెట్టెక్కి కట్టెలు కొడుతూ ఉంటుంది. ఇంతలో అత్తగారు నిద్రలేస్తుంది. ఆ దృశ్యాన్ని చూస్తుంది. ఓసే తెలివి తక్కువదానా, ఏం చేస్తున్నావే? నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వే నరుక్కుంటున్నావు. కింద పడ్డావంటే నడుము ఇరిగిపోగలదు. మరి అదొక కిందకు రానత్తయ్య, ఈరోజు నేను ఒకటే నిర్ణయించుకున్నా, ఇంటి పని మొత్తం నేనే చెయ్యాలని. చూసారా, మీకంటే ముందే లేచి కల్లాపు జల్లి ముగ్గు కూడా పెట్టేశాను. గొప్ప ఘనకార్యం చేసేవాలే గాని ఇంట్లో తాగడానికి చొక్క నీళ్లు కూడా లేకుండా మొత్తం ఇంటి ముందు కల్లాపు జల్లావు. తెలివైన వాళ్ళు ఎవరైనా అట్లా చేస్తారా? నువ్వు మళ్ళీ తెలివి తక్కువదానని నిరూపించుకున్నావు. మరి అది కొత్త అవ్వలేదా? అనామిక కోపంగా వస్తున్నానత్తయ్య అంటూ రావటానికి ప్రయత్నించేలోపు ఆ చెట్టు కొమ్మ విరిగి అనామిక కింద పడుతుంది. ఆమె కింద పడి చచ్చాన్రా దేవుడా, నా నడుము విరిగింది అంటూ కేకలేస్తుంది. ఓసే అనామిక, ఇక నీ నటన ఆపుతావా? నీకేం అవ్వలేదని నాకు అర్థమైంది. ఎందుకంటే నువ్వు పడింది మంచం మీద, రాయి మీద పడినట్లయితే అట్టాగే జరిగేది. అవునత్తయ్య, మీరు చెప్పింది నిజమే. కానీ ఇందాక మీరు కింద పడితే నడుము విరిగిపోద్దన్నారు కదా. నాకు నడుము విరిగిందని అనకపోతే నన్ను తెలివి తక్కువదే అని మీరు అనుకుంటారు కదా, అందుకే ఇలా చేస్తున్నాను. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఇంట్లో నీళ్లు మొత్తం అర్థం చేసావు. చెరువుకెళ్ళి నీళ్లు తీసుకురాపో. ఆ మాటలు విన్నాక అనామిక బిందెతో నీళ్లు తెద్దామని బయటికి వెళ్తుంది. ఇక ఇదిలా ఉండగా ఇంట్లో అత్తగారు చాలా హడావిడిగా పనిచేసుకుంటూ ఉంటుంది. ఇంతలో నీళ్లు తీసుకుని అనామిక ఇంటికి వస్తుంది. నీళ్లు తీసుకొచ్చాను చూడండి, ఎంత తెల్లగా ఉన్నాయో. ఎంత ప్రత్యేకంగా చెబుతున్నావంటే ఖచ్చితంగా ఏదో పని చేసే ఉంటావు అని అత్తగారు అంటూనే బిందె వైపు చూస్తుంది. అనుమానంతో వాటి వాసన చూస్తుంది. అవి చూసిన అత్తగారు చాలా కోపంగా, ఓసే అనామిక, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చావే? నేను నీళ్ళ కోసమని వెళ్తున్నాను అత్తయ్య. ఇంతలో ఒక ఆమె దగ్గర నీళ్ళు చాలా తెల్లగున్నాయి. ఇంత తెల్లగా ఎలా ఉన్నాయి నీళ్ళంటే, అప్పుడే వాటిలో బట్టలు ఉతికాను, సరుపు నీళ్ళు అంది. నీళ్లు తెల్లగా నురుగులు కక్కుతూ ఉంటే మీరు చెప్పిన మాట గుర్తొచ్చింది. నీళ్ళు ఎంత తెల్లగా ఉంటే అంత మంచి నీళ్ళు అన్నారు కదా, అందుకే ఆ నీళ్ళు తీసుకొచ్చాను. ఆ వద్దు, వాటిని తీసుకెళ్లదని అరిచింది. అయినా నేను ఆమెను తిట్టి తీసుకొచ్చా. ఎందుకంటే ఆ నీళ్ళని తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తుంది అనుకుంటా, అందుకే అలా చేసింది. నేను తెలివైన దాను గనక ఆ నీళ్ళు నేను తీసుకొచ్చేసాను. నీ తెలివి తెల్లారినట్టే ఉందమ్మా. బట్టలు ఉతికిన నీళ్లు మురికి నీళ్ళు తీసుకొచ్చి మంచినీళ్ళు అని చెబుతున్నావు. నీకు అసలు ఏ మాత్రం తెలివి లేదే అని ఇష్టం వచ్చినట్టు అత్తగారు తిడుతూ ఉంటే అనామిక చెవులు మూసుకొని వింటుంది. అత్తగారు తిట్టి తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో అవన్నీ అనామిక భర్త రమేష్ వింటాడు. అనామిక దగ్గరికి వస్తాడు. అనామిక, నువ్వెందుకు ఇలా చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు అందరిలా లేవు? అసలు నీకున్న సమస్య ఏంటి? ఏమోనండి, నాకు అసలు తెలియట్లేదు. మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి ఇంటి నుంచి బయటికే పంపించేది కాదు. బయట ఎవరితో ఆడుకొనిచ్చేది కాదు. ఎప్పుడు మా ఇంట్లోనే ఉండేదాన్ని. ఇంటి పనులు మొత్తం మా అమ్మే చేసేది. నేను కేవలం చూస్తూ అలా ఉండేదాన్ని. ఆ మాటలు విన్న రమేష్, నాకిప్పుడు అర్థమైంది, నువ్వు ఇంట్లోకి వెళ్ళు అంటూ అక్కడి నుంచి అనామిక వాళ్ళ ఊరు బయలుదేరతాడు. తను సరాసరి అనామిక వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అనామిక తల్లి శాంతమ్మ అల్లుడు గారిని చూసి, రాబాబు, ఒక్కడవా వచ్చావేంటి అని పలకరిస్తుంది. అత్తయ్య, మీ అమ్మాయి ఎందుకు అందరిలా లేదు? అప్పుడు శాంతమ్మ కొంచెం ఆశ్చర్యంగా, నువ్వేం చెప్తున్నావు బాబు? నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు అడిగిన ప్రశ్న ఏంటో కూడా అర్థం అవ్వలేదు. అప్పుడు అనామిక చేస్తున్న విషయాలన్నిటి గురించి రమేష్ చెప్తాడు. ఆ మాటలు విన్న శాంతమ్మ కొంచెం బాధగా, బాబు, ఆమె అలా అవడానికి కారణం నేనే. ఎందుకంటే నాకు భర్త లేడు. అందుకని ఈ చుట్టుపక్కల వాళ్ళంతా మమ్మల్ని ఒక మాదిరిగా చూసేవాళ్ళు. అనామిక అందంగా ఉంటది, తన్ను బయటికి పంపిస్తే తండ్రి లేదని పిల్లలు ఆమెను ఏడిపిస్తారని
కొందరు దుర్మార్గుల చూపు ఇంకొకలాగుంటుందని భావించి నేను అమ్మాయిని గడప దాటనివ్వలేదు అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది. రమేష్ ఆ మాటలు విని, మీరు చాలా పెద్ద తప్పు చేశారు అత్తయ్య. మీరేదో జరిగిపోతుందని భావించి ఆ అమ్మాయి బయట సమాజం ఎలా ఉంటుందో అర్థం చేసుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారు. అందుకే ఇప్పుడు అనామిక తెలివి తక్కువగా ప్రవర్తిస్తుంది. తప్పంతా నాదే బాబు. ఆమెను మామూలు స్థితికి తీసుకురావాల్సింది మీరే. నేనైతే ఏమీ చేయలేను. నా వల్ల తప్పు జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. కానీ జరగాల్సిన తప్పు జరిగిపోయిందయ్యా, నన్ను క్షమించు అది శాంతమ్మ బాధగా క్షమాపణ చెప్తుంది. రమేష్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేస్తాడు. అనామికాని ఎలా అయినా తెలివైన దానిలా మార్చాలని గట్టిగా భావించి ఇంటికి తిరిగి వెళ్తాడు. అతను ఇంటికి వెళ్ళి అనామికతో, అనామిక, మన ఇద్దరి బట్టలు సర్దు, మనం ఒక 4 రోజులు బయటికి వెళ్తున్నాం. ఏంటండి, బట్టలన్నీ సర్దుకొని మనం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? అత్తగారు అలా వెళ్ళిపోమని చెప్పలేదు కదా. అలా బట్టలు సర్దుకొని అలిగి వెళ్ళటం నేను నిన్న పక్కింటి సౌమ్య వాళ్ళని చూశాను. వాళ్ళ మధ్య పెద్ద గొడవ అయింది కదా. వాళ్ళ అత్తగారు వెళ్ళిపోమని చెప్తే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అనామిక, చెప్పింది చెయ్యి. త్వరగా బట్టలు మన ఇద్దరికి సర్దిపెట్టు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళు. అనామిక సరే అంటుంది. బట్టలు సర్దుకున్న తర్వాత రమేష్, అనామిక ఇద్దరూ బయలుదేరుతూ ఉండగా అప్పుడే అక్కడికి శారద వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించగా రమేష్, మేము ఒక 4 రోజుల్లో ఇంటికి తిరిగి వస్తామని చెప్తాడు. ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. శారద తన మనసులో, ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్తున్నారు, సర్లే వెళ్ళనిద్దామని అనుకుంటుంది. ఇక రమేష్ అనామికాని పట్నానికి తీసుకుని వెళ్తాడు. అనామికాని చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడమని, వాళ్ళు చేసేవన్నీ కూడా గమనించమని చెప్తాడు. అనామిక సరే అంటుంది. ఇక 4 రోజుల పాటు అనామికాని అలా బయట తిప్పుతూ అన్ని చోట్లకి తీసుకెళ్తూ ఉంటాడు. దానివల్ల అనామిక చాలా జ్ఞానాన్ని నేర్చుకుంటుంది. ఇదివరకులాగా అమాయకంగా, తెలివి తక్కువతనంగా అస్సలు లేదు. అనామికలో చాలా మార్పు వస్తుంది. తనలో మార్పు వచ్చిందని గమనించిన రమేష్ చాలా సంతోషంగా తిరిగి ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక అనామిక ఇంటికి రావడంతోనే అత్తగారికి నమస్కారం చేస్తుంది. అలా చూసిన శారద ఎంతగానో ఆశ్చర్యపోతుంది. ఇక తాను అలా ఇంటికొచ్చిందో లేదో ఇంటి పనులన్నీ చకచకా చేసేస్తుంది. తను చేసే ఏ పనిలో కూడా పొరపాటే కనిపించటం లేదు శారదకి. శారద అనామికాని అలా చూసేసరికి ఎంతగానో ఆశ్చర్యపోతూ తన కొడుకుతో ఇలా అంటుంది. ఏంట్రా ప్రసాదు, నువ్వు అనామికని తీసుకెళ్ళి ఏమైనా మంత్రం ఏమైనా చేయించుకుని వచ్చావా ఏంట్రా? అమ్మా, మంత్రాలు తంత్రాలు నీకు కట్టించాలనుకుంటా. ఎందుకంటే నువ్వు నాన్న పేరుతో నన్ను పిలుస్తున్నావు. అయ్యో నిజమేరా, నీ భార్య చేసే పనులను చూసి మతిపోయింది. ఒరే రమేషు, అసలు దాన్ని ఏం చేసావో చెప్పరా? దాన్ని ఏదైనా హాస్పిటల్ తీసుకుని వెళ్ళావా ఏంటి? అలాంటిదేం లేదమ్మా. తనకు అసలు ఈ లోకంలో మనుషులు ఎలా ఉంటారు ఏంటి అనేది మొత్తం తిప్పి తిరిగి చూపించాను. అందుకే ఇప్పుడు అనామిక చాలా తెలివిగల అమ్మాయిగా మారింది. ఆ మాటలు వినగానే శారద చాలా సంతోషపడుతుంది. నా జీవితంలో ఇట్లాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడు ఊహించలా. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నా కోడలు చాలా తెలివైన అమ్మాయి. అప్పుడు అందరు నన్ను చూసి నవ్వారు. ఇప్పుడు నా కోడలను చూసి అందరు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని తెలుసుకుంటా ఉన్నారు. ఇంతలో అనామిక అక్కడికి వస్తుంది. చాలా సంతోషంగా ఇలా అంటుంది. ఇంతకు ముందు నాకు తెలుసో తెలియకో మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాను. ఇక నుంచి అలాంటి పొరపాట్లు జరగవత్తయ్యా. నువ్వు కూడా నన్ను క్షమించాలనేమాక. తెలుసో తెలియకో నిన్ను చాలా ఇబ్బందులే పెట్టా. ఇక నుంచి ఆ పొరపాట్లు అసలు జరగవలే. రమేష్ ఆలోచించినట్టు నేను కూడా ఆలోచించినట్టయితే బాగానే ఉండేది. కానీ నేను అట్లా ఆలోచించలేదుగా, మరి నాది కూడా తప్పేగా. అలా ఇద్దరూ ఒకరికొకరు క్షమాపణ చెప్పుకుంటారు. ఇంక చాలే, ఆపండి. జరిగిందంతా మర్చిపోయి సంతోషంగా ఉండండి. ఆ మాటలకి అందరూ చాలా సంతోషపడతారు. అనామిక లోకజ్ఞానాన్ని తెలుసుకొని అత్తగారు చెప్పినట్టుగా నడుచుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది. అది వేసవికాల సమయం. ఎండలు బాగా మండుతూ ఉన్నాయి. అనామిక కూడా అలాగే మండిపడుతూ తన భర్తతో మాట్లాడుతూ ఉంది. ఏంటండి, ఈ సంవత్సరమైనా మీరు బోరు వేస్తారా లేదా? ప్రతి సంవత్సరం ఏదో ఒక సాగు చెప్తూనే ఉన్నారు. ప్రతి వేసవికాలం నేను ఊరి చివరిదాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బావిలో నీళ్లు తీసుకురావాల్సి వస్తుంది. మీ అమ్మగారు ఏదైనా సహాయం చేస్తారంటే అస్సలు చేయరు. ఇప్పుడు నేను గర్భవతిని. ఇప్పుడు నేను మంచినీళ్ళ కోసం అంత దూరం వెళ్ళడం అంటే చాలా కష్టం. అర్థం చేసుకోండి. మన ఊర్లో ఎక్కడ బోరేసినా కూడా నీళ్లు పడవనామిక. ఒకవేళ నీళ్లు పడ్డానికి చాలా లోతు తీయాల్సి ఉంటుంది. దానికి ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. నువ్వు అర్థం చేసుకోనామిక. అంటే మీరు మాత్రం నన్ను అసలు అర్థం చేసుకోరా? ఇలాగే గర్భిణీతో ఉన్న నా చేత బరువులు మోపించాలని చూస్తున్నారా? రమేష్ ఆమెకు ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలో అత్తగారు అక్కడికి వస్తారు. ఏంటనామేక, ఏదో పెద్ద పెద్దగా అరుస్తున్నావు? ఏం జరిగింది?
అత్తయ్య, ఈ ముసుగుల ఆటలు నాకు అనవసరం. మన ఇంట్లో నాకు బోరింగ్ కావాలి. మీరేమన్నా చేసుకోండి. బయట నీళ్లు దొరకట్లేదు. 2 రోజులు 3 రోజుల తర్వాత కష్టంగా ఉంటుంది. నేను చెప్పాల్సింది చెప్పాను. మీరు గనక బోరు వేయకపోతే నేను ఇంట్లో ఒక్క పని చేయను. అన్నీ మీరే చేయాల్సి వస్తుంది. ముందే చెప్తున్నాను. ఒకవేళ మీరు ఇబ్బంది పడితే మాత్రం కథ ఇంకోలాగుంటుంది అని చెప్పి ఆమె చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంట్రా అనామిక ఎంత కోపంగా మాట్లాడుతుంది? నేనిప్పుడు అనామిక ఎంత కోపంగా ఉండడం చూడలేదు. ఆ బోరు పనిదో చూడకూడదు. సరే అమ్మా, నేను చూస్తానులే అంటూ వెళ్తూనే తనలో తాను తిట్టుకుంటూ ఉంటాడు. బోర్ వేయటం అంటే ఏమన్నా ఆషామాషి పనిలాగా ఉందా? మా అమ్మకి నా భార్యకి ఏమీ అర్థం కావటం లేదు. సంపాదించిన డబ్బంతా ఇప్పటికే ఇల్లు కట్టడానికి అయిపోయింది. ఇంకా వాటికి వీటికి అని అన్నీ అయిపోతూ ఉంటే నేనెప్పుడు కొంత డబ్బుని వెనకేయగలను? ఏంటో ఈ జీవితం అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. వేసవికాలం ముదిరే కొద్దీ ఆ ఊళ్ళో నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. అనామిక గర్భిణిగా ఉండి నీళ్ల కోసం ఊరి చివర బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొస్తూ ఉంటుంది. ఆ రోజు కూడా అలా తీసుకొస్తూ ఉండగా ఎండ తీవ్రతకి వడదెబ్బ తగిలి కింద పడిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళు ఆమెకు సహాయం చేస్తారు. ఆ విషయం శారద వరకు తెలుస్తుంది. శారద చాలా హడావిడిగా అనామిక దగ్గరికి చేరుకుంటుంది. చుట్టుపక్కలున్న ఆడవాళ్లలో కాంతం అనే ఆమె శారదను తిడుతూ ఇలా అంటుంది. ఏమ్మా, చూడడానికి గుండ్రాయిలాగా బాగానే ఉన్నావు కదా. కడుపుతో ఉన్న పిల్లతో నీళ్లు తెప్పించడానికి మీకు మనసు ఎలా ఒప్పిందమ్మా? నాకు తెలిసి నువ్వు గయ్యాలత్తలాగే ఉన్నావు. అందుకే ఇట్లాంటి గుడ్డి చాకరీ చేపిస్తున్నావు. అలా ఒకరి తర్వాత ఒకరు శారదని తిడుతూ ఉంటారు. అప్పుడు అనామికకి కోపం వచ్చింది. మీకేం తెలుసని ఎలా మాట్లాడుతున్నారు? మా అత్తగారు బంగారం. దయచేసి ఆమెను ఇంకో మాట కూడా అనకండి. అసలు నేను నీళ్లకి వస్తున్న సంగతి ఆమెకు తెలియదు. తెలిస్తే నన్ను పంపించదు. ఇక ఆ మాట అన్న తర్వాత అక్కడున్న వాళ్ళందరూ అనామికాని తిడతారు. ఆ మాట ముందే చెప్పాలి కదా. అయినా మీ ఇంటికోల మాకెందుకులే అమ్మా, మీ అత్తా కోడళ్ళు, మీ ఇష్టం మీదే, మేం వెళ్ళిపోతాం అంటూ అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఆ మాటలకు శారద ఆలోచనలో పడుతుంది. నేను కూడా ఆ బోరు విషయం అంతగా పట్టించుకోలేదు. ఈసారి వీలైనంత తొందరలో వేయించాలి. నా కోడలింత కష్టపడ్డం నేనెప్పుడూ చూడలేదు అని అనుకుంటుంది. అంతలో రమేష్ ఇంటికొస్తాడు. రాగానే శారద, రే రమేషు, నా కోడలు కష్టపడ్డం నేను చూడలేను. తక్షణమే ఇంట్లో బోరేయించాలరా. అమ్మా, వేయిస్తానని చెప్పా కదా, మళ్ళీ ఏంటి మాటి మాటికి? రే, మాట లేదు మంత్రి లేదు. ఈ 2 రోజుల్లో బోరేయించాల్సిందే. లేకపోతే నీళ్లు మాత్రం నీ చేత తెప్పిస్తా. అప్పుడు తెక్క కుదురుద్ది అంటూ శారద లోపలికి వెళ్ళిపోతుంది. ఆ మాటలకి రమేష్ తన మనసులో, వామ్మో, మా అమ్మ అన్నంత పని చేస్తుంది. వీలైనంత తొందరలో బోర్ వేయించాలి. వేయించినా మంచినీరు పడతాయో ఉప్పు నీరు పడతాయో చూద్దాం, ఏం జరుగుతుందో ఏంటో అంటూ 2 రోజుల్లో బోరు వేయిస్తారు. వాళ్ళ అదృష్టం ఏంటంటే ఉప్పు నీటి బదులు మంచినీరే పడుతుంది. శారద చాలా సంతోషిస్తూ అనామికకి చెప్తుంది. అనామిక, మనం తీపించిన బోర్లో ఉప్పు నీరు బదులు మంచి నీరు పడిందమ్మా. చాలా సంతోషంగా ఉంది. ఇక మనకి ఎట్లాంటి బాధ లేదు. అవునా అత్తయ్య? ఆ దేవుని దయ వల్ల మనకంతా మంచి జరిగింది. అలా ఆ కుటుంబం చాలా సంతోషిస్తుంది. శారద కుటుంబానికి మంచినీటి కొరత లేకుండా పోయింది. రోజులు గడుస్తున్నాయి. ఎండలు ముదిరే కొద్దీ నీటి సమస్య పెరుగుతుంది. పాపం నీటి కోసం చాలా దూరం వెళ్ళి అందరూ నీటిని తెచ్చుకుంటూ ఉంటారు. ఆ రోజు ఎప్పట్లాగే కాంతం మంచినీటి కోసం బావి దగ్గరికి వెళ్ళి నీటిని తీసుకుని కొంచెం దూరం నడిచి ఎండకి ఎక్కువ దూరం నడవలేక దగ్గరలో ఉన్న చెట్టు దగ్గర కూర్చుంటుంది. అప్పుడు అటుగా నీటి కోసం బావి దగ్గరికి వెళ్తున్న రంగమ్మ కాంతమ్మని చూసి ఇలా అంటుంది. ఏమైంది కాంతమ్మ, ఇలా కూర్చున్నావు? ఏమి లేదు రంగమ్మ, మంచినీళ్ళ కోసం వాటిని తీసుకెళ్తున్నాను. ఎంతలో కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపితే కూర్చున్నా. అయ్యో పాపం, అయినా మంచినీళ్ళ కోసం ఈ బావి దగ్గర రావడం ఎందుకు? మీ వీధికి 2 వీధుల వెనక శారద కుటుంబం, అదే అనామిక వాళ్ళు బోరు తవ్వించారంట కదా, అందరూ చెప్పుకుంటున్నారు. మాకంటే బావి దగ్గర కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నాము. మీకు అనామిక వాళ్ళ ఇల్లు దగ్గరే కదా, అక్కడ తీసుకోవచ్చు కదా. పైగా వాళ్ళకి బోర్లో మంచినీళ్ళు కూడా పడ్డాయంట. ఆ మాట విన్న కాంతం చాలా సంతోషిస్తుంది. అవునా రంగమ్మ, నాకు ఈ విషయమే తెలియలేదు. మంచి మాట చెప్పావు. నాకు 2వ బిందు కూడా కావాలి. ఇది ఇంటి దగ్గర పెట్టి 2వ బిందు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను అని దాన్ని ఇంటి దగ్గర పెట్టి 2వ బిందె నీటి కోసం అనామిక ఇంటి వద్దకు వెళ్ళింది. బోరింగ్ నీటిని పట్టుకుంది. అది చూసిన శారద కోపంగా, ఎవరక్కడ?
మా ఇంట్లోకి వచ్చి మా బోరింగ్ నీళ్ళు పట్టుకుంటున్నారు? అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. కాంతమ్మ కొంచెం కంగారుగా అలా చూస్తూ ఉంటుంది. అత్తగారి కేకలు విన్న అనామిక తన గది నుంచి బయటకొచ్చి, అత్తయ్య ఏమైంది? ఎందుకలా అరుస్తున్నారు? ఏం లేదమ్మా, ఎవరో మన ఇంట్లో లోపలికొచ్చి మన బోరింగ్ నీళ్ళని పట్టుకుంటున్నారు. అయ్యో అత్తమ్మ, అది కాంతమ్మ. ఎందుకు ఆమెను అలా అంటున్నారు? ఆమె ఏ తప్పు చేయలేదు కదా. నీటిని తీసుకెళ్లడంలో తప్పేముంది అత్తయ్య? తాగడానికే కదా నీళ్ళని తీసుకెళ్లేది. తీసుకెళ్ళేవండి. ఏంటమ్మా, నాకు తెలీదు. మరి వాళ్ళందరూ తీసుకెళ్ళిపోతే మరి మనకెలా? ఆ బోర్లో నీళ్ళు అయిపోతాయి కదా. అయ్యో అత్తయ్య, ఎవరైనా నీటిని తీసుకెళ్ళినా గాని అవి రోజు రోజుకి ఇంకా ఊరతనే ఉంటాయి. మనకైతే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అంటూ అత్తగారికి వివరంగా చెప్తుంది. అప్పుడు ఆ మాటలకి అత్తగారు శారద, అవునా, నాకు ఈ బోరింగ్ పంపు గురించి ఏం తెలుసులే అమ్మా, తెలియకేదో అన్నాను. సరే, ఆమెనే నీళ్ళని తీసుకెళ్ళమని చెప్పు అంటూ శారద లోపలికి వెళ్ళిపోతుంది. పిన్ని, మేము బోరు వేయించిన సంగతి చాలా మందికి తెలియదు అనుకుంటా. చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి, ఇక్కడ బోరు వేయించారు, మంచినీళ్ళు వస్తున్నాయని. పాపం బావి నీటి కోసం చాలా దూరం వెళ్ళాలి కదా. అంత దూరం నుండి నీటిని తీసుకురావడం అంటే కష్టం పిన్ని. ఇక్కడి నుంచైతే వాళ్ళకి కొంత కష్టం తగ్గుతుంది కదా, చెప్పండి. ఆ మాటలకి కాంతమ్మ చాలా సంతోషించి, తప్పకుండా చెప్తానమ్మా అంటూ నీటిని తీసుకుని వెళ్తుంది. తర్వాత తన ఇరుగు పొరుగు వారికి కాంతమ్మ అనామిక చెప్పిన విషయాన్ని వివరిస్తుంది. ఇక ఆ విషయం తెలుసుకున్న ఆడవాళ్ళందరూ కూడా రోజూ మంచినీళ్లు తీసుకెళ్తూ ఉండేవారు. అలా వేసవికాలం ముగుస్తుంది. ఇక వర్షాకాలం వస్తుంది. ఆ గ్రామ ప్రజలందరూ ఒక దగ్గరకుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడంటే వర్షాకాలం వచ్చింది. ఇప్పుడు నీళ్ళకి ఎటువంటి కొరత లేదు. కానీ మళ్ళీ వేసవికాలం వస్తే నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా బావులు ఎండిపోతాయి. కాబట్టి మనం అందరం చెరువు తవ్వటానికి కావాల్సినంత డబ్బులేసుకుని చెరువు తవ్వించుకుందాం. అప్పుడు మన గ్రామానికి ఎటువంటి నీళ్ల కొరత రాదు. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ అందరు డబ్బులు ఇవ్వాలంటే కొంతమంది దగ్గర ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండవో. అందుకే సర్దుబాటైనంత వరకు ఇవ్వగలము. ఆ మాటలకి అనామిక ఇలా అంటుంది. మీరేం దిగులు పడకండి పెద్దయ్య, ఆ చెరువునేదే మేము తవ్విచ్చేస్తాం. దానికి తగ్గ ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. కాకపోతే ఒక షరతు. ఏంటో చెప్పమ్మా. ఆ చెరువు ఎదుట శిలాశాసనం పెడతారు కదా, ఆ శాసనం పైన మా అత్తయ్య గారి పేరుండాలి, చెరువు దాత శారద గారు అని. తప్పకుండా అలాగే చేద్దామమ్మా. ఇందులో తప్పే ఉంది. మంచి చేసిన వాళ్ల పేరు వేయిస్తే దాన్ని చూసి మరికొందరు సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే చేద్దాం అని గ్రామ పెద్ద అంటాడు. ఆ మాటలకి గ్రామస్తులందరూ చాలా సంతోషిస్తారు. అనామిక, శారద సంతోషంగా ఇంటికి వెళ్తారు. అక్కడ జరిగిన విషయం అనామిక రమేష్కి చెప్తుంది. అప్పుడు రమేష్, ఏంటనామిక నువ్వు చెప్తుంది? వాళ్ళకి ఎలా మాటిచ్చేశావు? ఆ చెరువును తవ్విస్తావా? ఏం పట్టి తవ్విస్తావు? ఉన్న డబ్బంతా పెట్టి ఇంట్లో బోరు నేయించావు. ఇంకా డబ్బు కావాలంటే నా దగ్గర అనా పైసా కూడా లేదు. మీరేం చేసుకుంటారో చేసుకోండి అని కోపంగా అంటాడు. ఆ మాటలకి అనామిక, మనం ఆ చెరువుని తవ్విస్తే ఊరు ప్రజలందరి దాహం తీర్చిన వాళ్ళు అవుతాం, వారికి శ్రమ తగ్గించిన వాళ్ళం అవుతాం. దానివల్ల మన కుటుంబానికి మంచి ఆశీర్వాదం వస్తుంది, పేరు కూడా వస్తుందండి. అనామక్క చెప్పింది కూడా ఒకసారి ఆలోచించరా? ఇది మంచి పనే గాని చెడు పని కాదుగా. మీరేమైనా చేసుకోండి, నాకైతే సంబంధం లేదు. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఈ విషయంలోకి నన్ను మాత్రం లాగొద్దు. ఏవండి, మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదులేండి. నా దగ్గరున్న నగలు తాకట్టు పెట్టి చెరువును తవ్విస్తాం. ఎలా అయినా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఆ మాటలకి రమేష్ చాలా కోపంగా మీ ఇష్టం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనుకున్న విధంగానే శారద, అనామికలు ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో చెరువుని తవ్విస్తారు. ఆ గ్రామానికి నీటి బాధ నుంచి విముక్తి కలిగిస్తారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు అనామిక ఆలోచిస్తూ ఉంటుంది. అసలు సమస్య అంతా చెట్లు లేకపోవడం వల్లనే ఈ నీటి కొరత వస్తుంది. అదే మన చెట్లు పెంచితే వర్షాలు బాగా పడతాయి, నీరు నిలువ ఉంటుంది, చెరువులు ఎండిపోకుండా ఉంటాయి. చెట్ల వల్ల మనకి చాలా లాభాలుంటాయి. అది తెలియక మనం చెట్లను నరికేస్తున్నాం. జరిగిపోయింది ఎవరు మార్చలేరు కాబట్టి జరగాల్సిన దాని గురించైనా ఆలోచించాలి అని అనుకుని ఆ మరుసటి రోజు గ్రామంలో అన్ని చోట్ల మొక్కలు నాటించటం మొదలు పెడుతుంది. దాన్నంతా చూసిన ఊరి ప్రజలు ఆమెను మెచ్చుకుంటూ ఉంటారు. అందరూ కూడా ఎండాకాలం బాధల నుంచి మమ్మల్ని బయటేసినందుకు కృతజ్ఞతలను చెప్పుకుంటూ అనామికాని, శారదని పొగుడుతూ ఉంటారు. మరికొందరు ఊరి పెద్దగా అనామికాని నిలబెడితే ఎలా ఉంటుందా అని ఆలోచన చేస్తూ ఉంటారు.
వాళ్ళు అనుకున్నట్టుగానే ఊరికి అనామికాని పెద్దగా చేస్తారు. ఎన్నో గొప్ప కార్యాలు ఆ ఊరికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకి కూడా చేస్తుంది అనామిక. నీటి సమస్య లేకుండా కొత్త పైపులు వేయించి ఇంటింటికి నీటి సదుపాయాన్ని అందిస్తూ ఆ ఊళ్ళోనే గొప్ప మనిషిగా పేరు తెచ్చుకుంటుంది.